తర్వాత కరెక్ట్గా ఏంటంటే మనకి తిరువణామలై బెంగళూరు నుంచి 202 కిలోమీటర్స్ అంటే 202 కిలోమీటర్స్ వస్తుంది. నేను స్టార్ట్ అయ్యింది చాలా లేట్ స్టార్ట్ అయ్యాను, అంటే 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాను. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్ మనకి. ఇక్కడ ఏంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. పంచభూత లింగాలలో 4 తమిళనాడులు ఉన్నాయి, 1 మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అసలు అక్కడ ఉన్న ఆశ్రమం అయితే అసలు ఒక రకంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. నాకైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడే ఇదే దారిలో ఎంటర్ అవుతూ ఉన్నాను. నాకు ఎట్లాంటి గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా వచ్చినాయి అనమాట అండి అసలు. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రహ్మణ్యం సరిపల్లి ఫ్రమ్ హొసూర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం బెంగళూరు నుంచి తిరువణామలై వెళ్తున్నాము అనమాట, అరుణాచలము. మనం ఏంటంటే ఎక్కువగా అరుణాచలం అంటాము, తమిళనాడు వాళ్ళు ఏంటంటే తిరువణామలై అంటారు. సో నేను బెంగళూరు నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఇక్కడ హొసూరు దాటాక స్టార్ట్ చేశాను. సో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మనం ఇంకా ఏంటంటే గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జియో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించా. సో ఇంకా వెళ్ళి మనం ఏంటంటే గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం గైస్ ఇంకా. ఓకే, సో ఏంటంటే మోటో బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే వీడియో షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో గైస్, ఇందాక చెప్పినట్టుగా సో వెల్కమ్ టు గోప్రో వ్యూ అండి, అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సుబ్రహ్మణ్యం సరిపల్లి. ఇప్పుడు ఈరోజు అయితే ఒక చిన్న వీకెండ్ రైడ్ అనమాట. ఎక్కడికి ఏంటంటే బెంగళూరు నుంచి తిరువణామలైకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు తిరువణామలై వెళ్ళి అక్కడ ఏంటంటే శివుడిని దర్శనం చేసుకోవడానికి అనమాట ఇది. అండ్ తర్వాత కరెక్ట్గా ఏంటంటే మనకి తిరువణామలై బెంగళూరు నుంచి, అంటే బెంగళూరు సెంటర్ నుంచి తెలియదు కానీ మా ఇంటి దగ్గర నుంచి అయితే కరెక్ట్గా 202 కిలోమీటర్స్ అంటే 202 కిలోమీటర్స్ వస్తుంది. నేను ఏంటంటే బెంగళూరు సిటీలో అయితే ఏమీ వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. బెంగళూరు సిటీ దాటేసి హొసూరు కూడా దాటేసిన తర్వాత ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. ఇంకొంచెం మనం ఇంకో 30 కిలోమీటర్స్ వెళ్తే కృష్ణగిరి కూడా రీచ్ అయిపోతాం అనమాట. కృష్ణగిరి నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అండ్ ప్రజెంట్ ఏంటంటే మనం NH44లో అయితే ఉన్నాము. NH44 మీద అయితే రైడ్ చేస్తున్నాం మనము. ఇది అందరికీ తెలిసిందే. NH44 అనేది మన ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అనమాట. అటు కన్యాకుమారి దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి శ్రీనగర్ దగ్గర అయితే ఎండ్ అవుతుంది. సో ఈ హైవే గురించి చాలా వీడియోలో చాలామంది చెప్పే ఉంటారు. ప్రజెంట్ మనమైతే ఇందాక చెప్పినట్టుగా కృష్ణగిరి దగ్గరలో ఉన్నాను కదా. కృష్ణగిరి ఏంటంటే మనకి తమిళనాడులో ఉంది, తమిళనాడు స్టేట్లో అయితే ఉన్నాం మనం. అబ్బో అసలు ఫుల్ ట్రాఫిక్ అబ్బా, అసలు చాలా ట్రాఫిక్ ఉంది. నేను స్టార్ట్ అయ్యింది చాలా లేట్ స్టార్ట్ అయ్యాను, అంటే 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాను. నిదానంగా వెళ్తున్నాను. సో గైస్, ఇందాక చెప్పినట్టుగా మనం ఏంటంటే కృష్ణగిరి దగ్గరలో ఉన్నాను చెప్పాం కదా. ఇంకా కృష్ణగిరి దగ్గరలో ఉన్నాను నేను కూడా. ఏంటంటే 21 కిలోమీటర్స్ అయితే కృష్ణగిరి అనమాట. చాలా స్లోగా అయితే వెళ్తూ ఉన్నాను.
అండ్ అబ్బా ఇప్పుడే కాల్ వస్తుంది. ఓకే గైస్, మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పుడే కాల్ కూడా అయ్యింది. ఏంటి వ్లాగ్ చేద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ గైస్. ఏంటంటే ఏదైనా కాల్ రావడం లేదా ఫుల్ ట్రాఫిక్ ఉండడం. బేసిక్గా నేను ఏంటంటే సిటీలో అంతగా వ్లాగ్ చేయను, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గోప్రో బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసి, సో అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే. సో అందుకనే హైవేలోనే నేను ఏంటంటే వ్లాగ్ అయితే హైవేలోనే ఏంటంటే వ్లాగ్ అయితే చేస్తాను. అబ్బో ఇక్కడ ఏంటి ఆల్రెడీ 6 lanes ఉంది. మళ్ళీ ఓకే ఏంటంటే సర్వీస్ రోడ్ వేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ. అండ్ తర్వాత ఏంటంటే ఈ రూట్లో అంటే బిట్వీన్ కృష్ణగిరి తర్వాత బెంగళూరుకి మధ్యలో 2 వైల్డ్ లైఫ్ వస్తాయన్నమాట. మనకి ఏంటంటే రెండు ఫారెస్ట్ ఏరియాలు. సో ఇందాక చెప్పినట్టుగా 2 ఫారెస్ట్ ఏరియాలు వస్తాయని చెప్పాను కదండి. ఇది ఒకటి అనమాట. ఆల్రెడీ ఇంకోటి దాటేసాను, అప్పుడైతే వ్లాగ్ చేయలేదు. అదేంటంటే మనకు హొసూరు సిటీ దాటిన వెంటనే వస్తుంది. తర్వాత ఇదొకటి ఏంటంటే హొసూరు సిటీకి అండ్ తర్వాత కృష్ణగిరి మధ్యలో అనమాట వచ్చేది. మనం వెళ్ళేటప్పుడు అయితే డౌన్ ఏమి కాదు, కానీ వచ్చేటప్పుడు అయితే అప్పు ఉంటుంది. మనకైతే పర్వాలేదు, బైక్ కార్స్. ఇదిగో అక్కడ చూస్తున్నారా, మీకేం కనిపిస్తుందా ఆ లారీ? అసలు ఎక్కలేక ఎక్కుతా ఉంది అది. తర్వాత ఇక్కడ చాలా డేంజర్ అనమాట. ఇక్కడ ముందుకు వెళ్తే యాక్సిడెంట్స్ జోన్ అయితే చాలా జరుగుతాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎవరైనా ఈ రూట్లో వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఇక్కడ టేక్ కేర్ చేసుకోండి. ఇక్కడ బోర్డ్స్ కూడా ఏంటంటే సైన్ బోర్డ్స్ కూడా పెట్టారనమాట మనకి. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, యాక్సిడెంట్ జోన్, డ్రైవ్ స్లోలీ అని. నేను ఎందుకంటే చెప్తున్నా, నేను ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే చూశాను అనమాట, బైక్ యాక్సిడెంట్. ఇది బహుశా కొత్తగా కట్టినట్టున్నారు గైస్ ఈ డివైడర్. ఇంతకుముందు డివైడర్ లేదు ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి ఉండేది. ఏంటిది? సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హొసూరు ఎప్పుడైతే ఎంటర్ అవుతాం అంటే బెంగళూరు నుంచి తమిళనాడు బార్డర్కి ఎంతో ఉంటుంది, మహా అయితే హార్డ్ ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అంతేను. ఆ దాటిన వెంటనే హొసూరు సిటీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైతే హొసూరు సిటీ మనం ఎంటర్ అవుతామో ఫుల్ ఇండస్ట్రీస్ అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏదో ఉంది ఇక్కడ, డెల్టా అంట. మరి దేనికి సంబంధించింది అయితే తెలియదు. స్టార్టింగ్లోనే ఇంత పెద్ద కంపెనీ ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకేముంటాయో మరి. చాలా చూశాను అనమాట. అశోక్ లేలాండ్ ఒకటి చూశాను అక్కడ. మరి అశోక్ లేలాండ్ ఏంటంటే మరి ట్రక్స్ మరి బస్సెస్ మరి ఏదైతే తయారు చేస్తే తెలియదు. కానీ ఇదిగోండి ఇక్కడ కోట కృష్ణపల్లి 17 సేలం స్ట్రైట్గా 126 కిలోమీటర్లు ఇక్కడ నుండి. నాకైతే అసలు 2 సిటీస్ ఇంతకుముందు అంటే ఇప్పుడు హొసూరు సిటీ కృష్ణగిరి టౌన్ కూడా ఏంటంటే ఏదో వేరువేరుగా అయితే అన్నట్టు అనిపించట్లేదు. ఆ మధ్యలో 2 ఫారెస్ట్ ఏరియాలు చెప్పాను కదా, తప్పిస్తే మిగతాదంతా టౌన్ అనమాట. ఏదో చిన్న చిన్న ఊర్లన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. జనాభా పెరుగుతుంటే మరి ఏం చేస్తాం, పెరుగుతూ ఉంటుంది. ఊరి ఏరియాలు కూడా, సిటీస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ తర్వాత థ్యాంక్ యూ గైస్. ఏంటంటే నాది ఒక హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వీడియో మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ మధ్య పెట్టిన ఛానల్లో అన్ని వ్యూస్ రావడం నాకు ఒక రకంగా గొప్పతనం అనుకోవాలి. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ తర్వాత ఏంటంటే మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. సో మనం కృష్ణగిరి వచ్చేవాడిని గుర్తేంటంటే గైస్, ఇక్కడ ఏంటంటే మెడికల్ కాలేజ్ అనమాట ఒకటి. చాలా పెద్ద కాలేజ్ ఇది జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మహా అయితే టౌన్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కృష్ణగిరి. బయట ఎలివేషన్స్ అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్ అయితే కట్టారు, కానీ లోపల ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ
అండ్ తర్వాత ఇక్కడ ఆర్ట్స్ అండ్ కాలేజెస్ కూడా బాగా డెవలప్ అయింది. ఇది కృష్ణగిరి ఏంటంటే మనకి ఆంధ్ర బార్డర్, మనకి ఇక్కడ ఏంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కుప్పం చాలా దగ్గర. మీకు ముందు వెళ్తున్న త్రోవలో మీకు ఏంటంటే కుప్పం, సారీ, అది కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను కృష్ణగిరి లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5 కిలోమీటర్స్ ఎంత ట్రావెల్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట తిరువణమలకి. బట్ స్ట్రైట్గా ఏంటంటే వేలూరు చెన్నై హైవేలో ఇప్పుడు వెళ్ళి కనెక్ట్ అవుతాం మనం. అక్కడ వెళ్ళే త్రోవలు ఏంటంటే మనకి కుప్పం లెఫ్ట్ సైడ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది అనమాట బోర్డ్స్. ఒక హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అంతేను. అండ్ పెట్రోల్ కూడా అవసరం లేదు, పెట్రోల్ కూడా కొట్టించేసా. ఇందాకలా చెప్పినట్టుగా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా, ఇంట్రో వీడియోలో. సో పెట్రోల్ కూడా కొట్టించాను. ఆల్మోస్ట్ తిరువణమల వరకు అయితే వచ్చేస్తుంది. కానీ ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా ఉంది అసలు. బెంగళూరు అంటే నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది అంటే ట్రాఫిక్ అయితే చూసామని కాదేమో, బట్ నేను స్టార్ట్ అయింది 10కి అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. బెంగళూరు నుంచి హొసూరు సిటీ దాటినా కూడా ఇప్పుడు కూడా చూస్తున్నారు ఎన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మరి. ఎందుకంటే మనం అంటే తమిళనాడుకి వెళ్ళాలంటే ఇంకా ఇదే రూట్ అనమాట మనకి. తమిళనాడు అంటే ఇప్పుడు సేలం కానీ, తర్వాత కన్యాకుమారి, తర్వాత మధురై, ఇదే రూట్లో నుంచి వెళ్ళాలి. సో అందుకే అనుకుంటా బాగా ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు. పైగా వీకెండ్ కదా, సాటర్డే కాబట్టి ఎక్కువగా సాటర్డే సండే ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. మనం ఎంత ట్రాఫిక్ ఉన్నా, ట్రాఫిక్ లేకపోయినా నిదానంగా సేఫ్గా మనం వెళ్తే చాలు. ఏదో బండి ఉంది కదా అని చెప్పి నువ్వు 100, 120, 140 వెళ్ళిపోయి ఎందుకు? ఇగో నా రీడింగ్ చూసుకుంటే ఇగోండి 80 to 100 మధ్యలో వెళ్తాను నేనైతే. ఎందుకంటే మనకి కంట్రోల్ ఉంటుంది బండి, తర్వాత మనం సేఫ్గా కూడా వెళ్ళొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మైలేజ్ కూడా కాపాడుకోవచ్చు అన్నమాట మన బండికి. సో నేను హైవేలో ఈ బిట్వీన్ 80 to 100 మధ్యలో క్రూజ్ చేస్తే కనుక నాకు 40 కిలోమీటర్స్ వస్తుంది గైస్ మైలేజ్. మనం ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు ఇది రెండో టోల్గేట్కి అయితే ఎంటర్ అయ్యాము. మనకి ఏంటంటే బెంగళూరు నుంచి కరెక్ట్గా కర్ణాటక తమిళనాడు బార్డర్లోనే ఒక టోల్గేట్ ఉంటుంది. తర్వాత ఇదన్నమాట, ఇంకా ఉంటూనే ఉంటాయి ఈ టోల్గేట్లు. ఎన్ని టోల్గేట్లు ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనది బైక్ కాబట్టి వెళ్ళిపోవడమే. ఓడి అబ్బాయి ఇటు చూడండి ఎట్లా వస్తున్నాడు. సో గైస్ ఇక ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణగిరి వచ్చని చెప్తాను కదా ఇందాక 5 కిలోమీటర్స్లో కృష్ణగిరి ఇది టౌన్. ఇక ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఏంటంటే చెన్నై వెళ్ళే రూట్లో అనమాట. ఇక్కడ ఉంటుంది టర్నింగ్, ఎక్కడో లెఫ్ట్లో ఉంటుంది. ఇది దిగే కనుకుంటా అంతే, ఇక్కడేలే. ఇక చెన్నై తిరువణమలై కూడా లెఫ్ట్గానే ఉంది ఇక్కడ కూడా మనకి. ఇక ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి తిరువణమలై లెఫ్ట్, చెన్నై లెఫ్ట్. స్ట్రైట్కి వెళ్ళిపోతే సేలం, కన్యాకుమారి. అంటే సేలం, మధురై, కన్యాకుమారి ఇవన్నీ స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. అంటే అక్కడక్కడ మళ్ళీ డైవర్షన్స్ తీసుకోవాలి. కానీ సేలం మట్టుకు హైవేలోనే ఉంటుందండి, మనకి ఏం డైవర్షన్స్ అవసరం లేదు. ఏంది ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ ఫ్లాగ్స్? ఇదిగోండి మనం అక్కడ కృష్ణగిరి దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే చెన్నై వెళ్ళే హైవే అనమాట. ఇది చెన్నై వెళ్ళే హైవే రూట్లో అయితే మనకు వచ్చాము. ఈ రూట్ కూడా బాగుంటుంది. కొన్ని చోట్ల 6 lanes ఉంటుంది, కొన్ని చోట్ల 4 lane ఉంటుంది ఈ రూటు. అండ్ కొంచెం ఒక 5 kilometers అంత ముందుకు వెళ్తే చాలు. 5 kilometers కూడా అవసరం లేదు, మోస్ట్లీ అప్ టు 5 kilometers అనుకుందాం అంతే. వెళ్ళి మళ్ళీ రైట్ తిరగాలి. ఇగో అక్కడ చూసారా చెన్నై 255 kilometers, తిరువణమలై ఏంటంటే లెఫ్ట్కి
తిరువణామలై ఏంటంటే లెఫ్ట్ తీసుకోవాలని చెప్పి చెన్నై 255 అంటే ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలనుకుంటా. ఇగో ఏంటంటే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళి ఇక్కడ నుండి రైట్ టర్న్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నా, అంతే అనుకుంటా. అదేలే, ఇవి ఎందుకు పెట్టారు ఇక్కడ? ఈ టర్నింగ్ ఏనా? నాకు డౌట్ కొడుతుంది. బహుశా ఇదే అనుకుంటా. ఇక్కడైతే బోర్డు లేదు ఇక్కడ. 5 కిలోమీటర్స్ కూడా కాదు, ఆ కృష్ణగిరి జంక్షన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంతే. ఇదిగోండి తిరువణామలై 109, తిండివనం 180, పుదుచ్చేరి, పాండిచ్చేరి కూడా ఇదే రూటు. NH 77 తిరువణామలై ఎంట్రన్స్. మనం ఇప్పటివరకు 6 లైన్లో డ్రైవ్ చేసాం, ఇప్పుడంతా ఓన్లీ 2 లైన్ అనమాట. మధ్య మధ్యలో 4 లైన్ కూడా రావచ్చు, ఎందుకంటే అప్పట్లో వచ్చినప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అయితే జరుగుతుంది, చూడాలి మరి. నేనైతే మ్యాప్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది 4th టైం అనుకుంటాను నేను రావడం, తిరువణామలై వెళ్ళడము. సో అందుకని నేనైతే మ్యాప్స్ కూడా ఏం పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడు టైం కూడా వచ్చేసరికి ఎంత అవుతుంది? 1:43 అయిపోయిందా? సో ఎక్కడే నాగి లంచ్ చేసి బయలుదేరాలి. గైస్, ఇక్కడ వెళ్తున్న త్రోవలో ఏంటంటే ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ శుభ్రంగా తమిళనాడు మీల్స్ అయితే చేశాను, బాగుంది, నాట్ బ్యాడ్. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒక అరటికాయ కూర, సాంబారు, రసము, మజ్జిగ. కానీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చుట్టుపక్కల అంతా పల్లెటూర్లు కదా, ఎక్కడైనా ఇలాగే ఉంటాయి పల్లెటూర్లు అన్న తర్వాత. పల్లెటూర్లు అన్న తర్వాత ఎంతో బాగుంటాయి కూడా సిటీస్తో పోలిస్తే. కాకపోతే మనం ఏంటంటే సిటీస్లో ఉండడానికి ఇష్టపడతాం, ఎందుకంటే ఉద్యోగాల కోసం, అంతే. ఇంకా మనం తిరువణామలైకి ఇంచుమించుగా ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఎంత లేదన్నా ఇప్పుడు ఎంత టైము 2:30 అయింది. సో మనం వెళ్ళేసరికి 4:30 అయితే అవుతుంది. ఇదంతా కొబ్బరి తోట, ఫుల్ కొబ్బరి తోటే ఉంది. ఇటుపక్క ఏమో మామిడి తోటలో. చూసుకుంటే మొత్తం అంతా కొబ్బరికాయ ఫుల్గా. మన ఆంధ్రాలో ఏంటంటే కోనసీమ సైడ్ ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ కూడా. అంటే మరి అంత ఎక్కువ లేదు కానీ బట్ బాగుంది, ఎక్కువగానే ఉంది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది నిజంగా. ఇందాకలంతా ఓపిక లేనట్టుగానే అనిపించింది. ఈ లోపలికి ఇలా వెళ్తే ఏమైనా బర్డ్స్ రావచ్చు, మంచి మంచి బర్డ్స్ ఉండొచ్చు. బర్డ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు కూడా ఇది మంచి ప్లేస్. ఇప్పటివరకు అయితే రోడ్డు ఎటువంటి ప్రాబ్లం లేదు, రోడ్ అయితే చాలా బాగుంది. అంటే చాలా బాగుంది మీన్స్ ఏంటంటే ఎక్కడ గతుకులు గట్టా ఏమీ లేదు, రోడ్ ప్యాచ్ వర్క్లు అయితే ఏమీ లేవు. ఇది అక్కడక్కడ 2 చోట్ల అయితే డైవర్షన్స్ కనిపించాయి, కానీ ఆ డైవర్షన్స్ కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. సో ఎవరైనా బెంగళూరు నుంచి తిరువణామలై రావాలంటే, సో బెంగళూరు నుంచి అరుణాచలం రావాలంటే ఈ రోడ్డు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఉన్నది ఇదే రోడ్ అనుకుంటా వచ్చేది. అండ్ ఇంకో రూట్ ఉంది, ఆ రూట్ నేను రిటర్న్లో వస్తాను. బట్ ఆ రూట్ ఏంటంటే కృష్ణగిరి వరకు ఆ రూట్ వస్తుంది. కృష్ణగిరి నుంచి మళ్ళీ కామన్ రూటేను, NH 44 నుంచి బెంగళూరు వెళ్ళాల్సిందే. ఇదిగో నేను చెప్పినట్టుగా 70 కిలోమీటర్స్ అన్నాను కదా అరుణాచలంకి, 77 అని ఉంది ఇక్కడ.
నేషనల్ హైవే 77. మరి నేషనల్ హైవే 77 అన్నారంటే మరి ఈ రోడ్డు తమిళనాడు నుంచి కాకుండా వేరే స్టేట్కి ఏమైనా కనెక్ట్ అయి ఉండాలి. బహుశా మరి ఏ స్టేట్కి అయితే కనెక్ట్ అవుతుందో మరి. మేబీ ఇట్లా వెళ్ళి ఆంధ్రాకి ఏమైనా కనెక్ట్ అవుతుందా, లేకపోతే కేరళ నుంచి వస్తుందా. మంగళూరు కరెక్టే, ఇది మంగళూరు హైవే. ఇది యాక్చువల్ ఇది మంగళూరు వెల్లూరు హైవే అనమాట. ఇది గూగుల్ మ్యాప్లో చూశాను నేను. సో మంగళూరు అంటే కర్ణాటకనే. మంగళూరు కాదు, మంగళూరు అంటారు, మ్యాంగ్లూరు అంటారు, బెంగళూరు అన్నట్టు. బెంగళూరు. ఈ రోడ్ ఇక్కడ మటుకు రోడ్డు వేస్తున్నారు, కానీ ఇంకా క్లోజ్లోనే పెట్టారు గైస్ ఇక్కడ. అప్పటి నుండి కూడా ఇంచుమించు నేను ఎన్ని సంవత్సరాల ముందు వచ్చానంటే ఒక 3 years ముందు అనుకోండి. అంతేలే, 3 years అయింది. అప్పటి నుండి కూడా ఆ రోడ్ అట్లానే వేశారు, అట్లానే ఉంచేశారు. రోడ్డుకి అయితే పర్మిషన్ లేదు. అయినా ఏం కాదు, ఈ రోడ్ కూడా బాగుంటుంది, ఏమి లేదు. ఇంతకుముందు ఇదే కదా రోడ్ యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మామిడి తోటలు. ఆల్రెడీ అక్కడ మామిడికాయలు అయితే అమ్ముతున్నారు వాళ్ళు ఎవరో. కానీ చూద్దాం, రేపు వెళ్ళేటప్పుడు ఏమన్నా అడుగుతాం. ఏమన్నా మనకు అనుకున్న రేట్ ఇస్తే తీసుకెళ్తా. ఆవుకి పెట్టుకోవచ్చు కదా. రైల్వే క్రాసా? సారీ, రైల్వే క్రాస్ కాదు, రైల్ బ్రిడ్జ్. మనకి అండర్ పాస్ నుంచి వెళ్ళొచ్చు, పైనుండి రైల్వే వెళ్ళిపోతుంది మనకి. ఇచ్చే బాబు, ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ పెట్టారు నాయన. ఉండాల్సిందేలే, కానీ మరీ చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ పెట్టారు. ఓహో, ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఎందుకు రావు, వస్తాయి కదా, పక్కనే కదా బార్డర్ మనకి. కర్ణాటక వస్తుందంటే ఓకే, కామన్. ఎందుకంటే చాలామంది తిరువణామలై కానీ లేదంటే తర్వాత శ్రీరంగం కూడా ఇటు నుండి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ శ్రీరంగం ఇటు NH-44 నుంచి సేలం సైడ్ వెళ్ళి సేలం సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి నమ్మకాలని ఒక ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరు దగ్గర నుంచి లెఫ్ట్ అని తీసుకొని వెళితే శ్రీరంగం వస్తాం. సారీ, శ్రీరంగం వెళ్తాం. అయితే ఈ రూట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మోస్తాదు ఒక టౌన్ అనిపిస్తాం కదా, ఆ టౌన్లో అన్నిటికీ కూడా బైపాస్లు వేస్తున్నారు. అప్గ్రేడెడ్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్ అంట, అది హెల్త్ కేర్ సెంటర్. అంటే నేను ఇప్పటివరకు తమిళనాడులో తిరిగిన మట్టుకు అబ్జర్వ్ చేస్తే తమిళనాడు ఇంటీరియర్లో రోడ్స్ అన్నిట్లోనే ఏమైనా 2-way రోడ్సే ఉంటాయి. ఇదిగోండి, అది ఆ బైపాస్ రోడ్డు. అంటే ఈ ఊరికి, ఈ చిన్న ఊరు కూడా బైపాస్ రోడ్డు వేస్తున్నారు, చూసారా? సూపర్ కదా. తిండివనం 141, గింగి 112, తిరువణామలై 70 kilometers. గింగి దగ్గర అనుకుంటా ఒక పెద్ద రిజర్వాయర్ అనేది ఉంటుందని విన్నాను. తిండివనం నారాలపల్లి ఏదో తెలుగు బోర్డులో కనిపిస్తుంది. అండ్ ఇటే అనుకుంటా వెళ్ళే దారిలో ఒక స్కూల్ ఉంటుందండి. అక్కడ బోర్డు ఉంటుంది, తెలుగు అక్షరాలు కూడా రాసి ఉంటాయి దాని మీద.
చూద్దాం, అక్కడ కనిపిస్తే చూపిస్తాను. ఒకవేళ ఆ బోర్డు ఉంటే ఆ స్కూల్ దగ్గర. ఇక్కడ వస్తున్న దారిలో ఏదో ఒక పెద్ద ఊరు అయితే కనిపించింది. మరి ఏ ఊరో చూద్దామన్నా ఎక్కడ ఏం తెలియట్లేదు. అన్నీ తమిళ్లోనే రాసున్నాయి గైస్. ఉత్తనగిరి అంట ఇది. ఈ ఊరు చూస్తుంటే మా అనకాపల్లి గుర్తుకొస్తుంది. 4 రోడ్ల జంక్షన్ నుంచి మొత్తం ఇలానే ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉందో మరి. వాణియంబాడి, సేలం. ఓకే, ఇది జంక్షన్ వాణియంబాడి. రైట్ వెళ్తే సేలం, స్ట్రైట్ వెళ్తే తిరువన్నామలై. మన స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో గైస్, రైడ్ అప్డేట్. మనమైతే తిరువన్నామలైకి ఇంకా మోస్ట్లీ 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో 15 కిలోమీటర్స్లో అయితే మనం అయితే అరుణాచలం అయితే రీచ్ అయిపోతాము. సో నేను ఇంకా ఇక్కడ ఏంటంటే హోటల్ రూమ్ తీసుకోలేదు, ఏమీ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదు. నేను ఆలోచిస్తున్నా, అంటే ఇప్పుడు సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవాలా, లేదా ఏదైనా హోటల్ రూమ్లో ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ అవుతామని చెప్పి ఆలోచిస్తున్నాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రూమే తీసుకొని కొంచెం ఈరోజు నైట్ కూడా ఒకసారి దర్శనం చేసుకొని వీలైతే రేపు పొద్దున్న కూడా దర్శనం చేసుకుని వద్దాం అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను. బేసిక్గా ఈ అరుణాచలం గురించి అందరికీ తెలిసిందే చాలా మటుకు. మనకున్న పంచశివలింగాలలో అంటే పంచభూత లింగాలు అంటారు వాటిని. పంచభూత లింగాలలో 4 తమిళనాడులో ఉన్నాయి, ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటంటే వాయులింగము, తర్వాత కంచిలో ఉన్నది ఏంటంటే పృథ్వీలింగము, చిదంబరంలో ఉన్నది ఆకాశలింగము, తర్వాత ట్రిచీలో ఉన్నది అంటే శ్రీరంగం దగ్గర ఉన్నది జలలింగము. ఇక్కడ అరుణాచలంలో ఉన్నది ఏమిటంటే మనకి అగ్నిలింగం అన్నమాట. సో ఈ 5 పంచలింగాలు చాలా ప్రాముఖ్యత చెందాయి మనకి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే మనకి అరుణాచలం ఉంది కదండి, అరుణాచలంలో శివుడు అని కాకుండా అరుణాచలానికి ఏంటంటే కొండ ఉంటుందన్నమాట గుడి వెనక భాగంలో. ఆ కొండనే శివుడుగా అనుకుంటారు, అనుకొని ఆ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. దాన్ని ఏంటంటే గిరి ప్రదక్షిణ అంటారు అనమాట. సో తర్వాత ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. సో ఇదిగోండి గైస్, ఇక్కడ చూసుకుంటే తిరువన్నామలై 7 కిలోమీటర్స్ లెఫ్ట్. సో ఇక్కడ ఉన్నది అతి ముఖ్యమైనది ఏంటంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమము. ఆయన గురించి కూడా తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఏంటంటే శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో కూడా చాలా ఉంటాయి అన్నమాట చూసుకోవడానికి. అసలు అక్కడ ఉన్న ఆశ్రమం అయితే అసలు ఒక రకంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి రండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే గుడేనే కాదు, తర్వాత శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడే ఇదే దారిలో ఎంటర్ అవుతూ ఉన్నాను. నాకు ఎట్లాంటి గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా వచ్చినాయి అనమాట అండి. అసలు అంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నప్పుడు సో అనుకున్న టైం కన్నా ముందుగానే వచ్చేసాం. 3:44కే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ గూగుల్ ఏమో మనకి 4:30 అంతా చూపించింది, బట్ అయినా కూడా తొందరగానే వచ్చేసాను. లేదా నేనేమైనా రాంగ్ చూసి ఉండొచ్చు, నాకు తెలియదు కానీ. సో ఇదండి, ఇది మనకి. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళాక మనకి
ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే గిరి ప్రదక్షిణకి వెళ్ళే రోడ్ అనమాట. చూపిస్తాను అది కూడా. కోర్స్ ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అరుణాచలం అనగానే చాలా వీడియోస్ వస్తాయి, తిరువన్నామలై అని కొట్టంగానే కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇందులో నేను చెప్పింది కొత్తగా అయితే ఏం లేదు, కాకపోతే ఎవరి అనుభవం వాళ్ళది కాబట్టి నా అనుభవం గురించి అయితే చెప్పాను. ఇదిగోండి గైస్ బోర్డు, తిరువన్నామలై టెంపుల్ సిటీ వెల్కమ్స్ యూ. బహుశా ఇదే అనుకుంటా. సారీ, పక్కన లెఫ్ట్ సైడ్ ఒక కొండ ఉంది. ఇదిగోండి ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ ఏంటంటే గిరివాలయానికి వెళ్ళే రోడ్ అనమాట. ఇదే రూట్లో నుంచి వచ్చి ఈ రోడ్లో నుంచి ఇలా గిరివాలయం చేస్తారు. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇక్కడ చూస్తే మటుకు ఎంతోమంది ఫారినర్స్ కూడా వస్తారండి. మనం చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అనుకుంటా వీళ్ళు. కాకపోతే గిరి ప్రదక్షిణ చేయాలంటే బెస్ట్ టైము ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక మధ్యాహ్నానికి అయితే అయిపోతుంది. 14 kilometers ఉంటుంది అనమాట అది. నేనైతే ఇప్పటివరకు చేయలేదు, చూడాలి ఎప్పుడైనా చెయ్యాలి. సో మనమైతే తిరువన్నామలైకి వచ్చాము, అదేనండి అరుణాచలంకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎప్పటి నుండి అనుకుంటున్నాను, అంటే ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రావాలి రావాలి రావాలని. మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది. బహుశా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనుకుంటా రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది, చూపిస్తా ఉండండి. కొంచెం ముందుకు వెళ్ళాలి, ఒక గుడి ఉంటుంది రైట్ సైడ్ ఆపోజిట్లో ఉంటుంది, అది ఒక గుడి అనుకుంటా. అది ఇక చూస్తున్నారు ఒక ఫారినర్ చెప్పులు లేకుండా మీరు నడుచుకుంటూ. ఇదే అనుకుంటానండి రమణ మహర్షి ఆశ్రమం, ఇదే. ఇదిగోండి చూస్తున్నారా గైస్, శ్రీ రమణ మహర్షి శ్రీ రమణ ఆశ్రమం అని ఉంటుంది. అండ్ ఇక్కడ ఎదురుగా శ్రీ రమణ హోటల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ సందులో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నా కర్తవ్యం రూమ్ అయితే తీసుకోవాలి. సో మళ్ళీ మాట్లాడతాను గైస్. సో హాయ్ గైస్, ఇందాక చెప్పినట్టు నేనైతే తిరువన్నామలై రీచ్ అయిపోయాను. అదే అరుణాచలం అంటాను కదా, అరుణాచలం రీచ్ అయిపోయాను 4 o'clockకి. ఇప్పుడు వచ్చి టైం 5 అవుతుంది. ఏంటంటే రూమ్స్ కోసం అంత వెతికాను, చాలా చోట్ల అయితే దొరకలేదు రూమ్ ఎక్కడ కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి రాజగోపురం ఉంటుందన్నమాట, తూర్పు సైడు. ఆ మెయిన్ రోడ్, రాజగోపురం నుంచి ముందు నడుచుకుని వస్తే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మనం రైట్ సైడ్ తిరిగి మన లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ ఒక హోటల్లో రూమ్ దొరికింది. హోటల్ పేరు వచ్చేసి హోటల్ ఉడిపి బృందావనం. రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది వెరీ బేసిక్ రూమ్ అనమాట, ఇది చాలా బేసిక్ రూము. ఈ రూము కాస్ట్ వచ్చేసి 600 పడింది. యాక్చువల్ 700 చెప్పారు, డిస్కౌంట్ అడిగితే 100 రూపీస్ ఇచ్చారు. సో చాలు కదా ఒక నైట్ కోసము. సో ఒకసారి బయట కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇది బయట చూసుకుంటే మనకి హోటల్ రూము. ఇక్కడ ఏంటంటే మనకి బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో అది గైస్, నేనైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాను, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ అండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు. మోటో వ్లాగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి గైస్, అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి, చాలా ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం గైస్.